పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ బహిరంగ సభకు భారీగా తరలి వచ్చారు. బీజేపీ కార్యకర్తలు బహిరంగ సభకు హాజరయ్యారు. ప్రధాని మోదీ తెలంగాణ జిల్లాల నుంచి భారీగా కార్యకర్తలు కూడా సభకి హాజరయ్యారు. తెలంగాణలో అధికారమే లక్ష్యం అంటున్నారు కమలనాథులు. మోదీ సభ గేమ్ చేంజర్ అవుతుందని ప్రకటించారు. ప్రస్తుతం సభకి సంబంధించి మనం విజువల్స్ చూస్తున్నాము. ప్రధాని మోదీ టూర్ కి పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం 2500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు పగడ్బందీగా చేశారు. 3 డీసీపీలు, 5 అదనపు డీసీపీలు, 21 మంది ఏసీపీలు, 57 మంది ఇన్స్పెక్టర్లు భద్రతా ఏర్పాట్లను దగ్గరుండి మరి పర్యవేక్షిస్తున్నారు. ఇక పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో బాంబ్ స్క్వాడ్స్, స్నిపర్ డాగ్స్, దాంతోపాటు ఆక్టోపస్, ఎస్ఓటీ బృందాలతో తనిఖీలు చేపట్టారు. పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో సీసీటీవీ నిఘాను కట్టుదిట్టం చేశారు పోలీసులు. అన్ని ప్రవేశ ద్వారాల దగ్గర స్క్రీనింగ్ తప్పనిసరి చేశారు. బేగంపేట్, బోయిన్పల్లి, మారేడుపల్లి పరిధిలో కూడా డ్రోన్లు, యుఏవీలు, దాంతోపాటు కెమెరాలు, బ్యాగ్లు, బ్యానర్ల ప్రదర్శనపై నిషేధం పూర్తిగా విధించారు పోలీసులు. దీనికి సంబంధించి కూడా పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇక మోదీ పర్యటనతో తెలంగాణ బీజేపీలో ఎప్పుడూ లేనంత ఉత్సాహం కనిపిస్తోంది. ఇక హైదరాబాద్ లో 2 ముఖ్య నేతల ఇళ్లకు ప్రధాని వెళ్లడం మరింత ఆసక్తిని రేపుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు, అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లి మాట్లాడారు ప్రధాని మోదీ. అయితే గంట నుంచి కూడా చంద్రబాబుతో మోదీ జరుపుతున్న చర్చలు ఇప్పుడు అందరిలో కూడా ఆసక్తి రేపుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు మోదీల సుదీర్ఘ భేటీపై చర్చ జరుగుతోంది అంతటా. మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. సౌండ్ అందరూ కూడా